స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇక గీతనైనా తలరాతనైనా మార్చుకునే శక్తి భగవంతుడు మానవుడికి ఇచ్చారు. ఇక అందరికీ సమస్యలకు చక్కటి పరిష్కారం, శుభ ఫలితాలను కలుగజేస్తోంది. మన సమస్యలకు చక్కని పరిష్కారం అందజేసేందుకు శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం నుంచి ప్రముఖ జ్యోతిష్య వాస్తు జాతక శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ బమిడిపాటి వెంకట లక్ష్మీనారాయణ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే గురువు గారితో లైవ్లో కాల్స్ మాట్లాడాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, కార్యక్రమాన్ని మంచి శ్లోకంతో ప్రారంభిద్దాం. నమో వెంకటేశాయ. ఓం స్కాంబరతం విష్ణుం సశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతియే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరూ కూడా ద్వారకాత్రముల శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు ప్రజలందరికీ కలిగి ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో భోగభాగ్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాలు కార్యక్రమం ప్రారంభిస్తూ, ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాలు ఎక్కడున్నదంటే ద్వారకాత్రుడు మహాపుణ్యక్షేత్రంలో ఉన్నది. ఆ ద్వారకాత్రుడు మహాపుణ్యక్షేత్రం ఎక్కడున్నదంటే రెండు నదుల మధ్యలో ఉన్న నక్షత్రం. ఆ రెండు నదులు ఏమిటంటే కృష్ణానదికి గోదావరికి మధ్యలో నక్షత్రం, చిన్న తిరుపతిగా వెల్లడవుతున్న నక్షత్రం. పెద్ద తిరుపతి మొక్కులను కూడా చిన్న తిరుపతిలో ద్వారకాత్రంలో తీర్చుకోవచ్చు. అలాంటి వైకుంఠధామంలో మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలు ఉన్నది కనుక స్వామివారు పుట్టలో ఉన్న స్వామి, వాల్మీకంలో ఉన్న స్వామి, వాల్మీకి అంటే జ్ఞానాన్ని ప్రసాదించే స్వామి, దక్షిమోహంగణ స్వామి, దక్షిణ అంటే యమస్థానం, మృత్యుస్థానం, మృత్యుభయాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి క్షేత్రంలో మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలు ఉన్నది కనుక ప్రజలకి వాస్తుపరంగా కానీ, జాతకపరంగా కానీ, వివాహపరంగా కానీ, సంతానపరంగా కానీ, వ్యాపారం అభివృద్ధిలో వెళ్ళిన వాళ్ళకి కానీ ఎంతోమందికి మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపుని ఎంతోమందికి మంచి జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా మంచి జరగాలని స్వామివారిని ఒకసారి ప్రార్థన చేస్తూ మీరు స్వామివారిని దర్శనం చేసుకొని మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలని ఒకసారి సంప్రదించినట్టయితే ప్రజలకు ఎటువంటి సమస్యను పరిష్కారం చేయడానికి ఒక ముందు అడుగు వేస్తున్నాం. అయితే లైవ్లో కాలు కలవలేదు, ఎవరు బాధపడాల్సిన లేదు. నా నెంబర్లను కూడా ఫీడ్ అవుతున్నాం కనుక ఫీడ్ చేసుకొని, గురుగారు మా ఊర్లో మా ఇంటి దగ్గర మేము 10 మంది ఉన్నాం, రండి అంటే తప్పకుండా మీ ఊరే మీ ఇంటికి వచ్చి మీ జాతక సమస్యలైన వాస్తు సమస్యలైన పరిష్కారం చేయడం జరుగుతుంది. అలాగే ఇంట్లో ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి నరకోశ యంత్రాలు ఇస్తున్నాం. అలాగే ఇల్లు నిర్మాణం మధ్యలో ఆగి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మత్స్య యంత్రాలు ఇస్తున్నాం. అలాగే వ్యాపారంలో ఎంతోమందికి ఈరోజు అభివృద్ధి కనబడట్లేదు. ఆ అభివృద్ధి కలగడానికి, అన్ని అభివృద్ధిలో ఉండడానికి వ్యాపార సంస్థలందరికీ కూడా మనం కుబేరంత్రాలు అనేది, లక్ష్మీ కుబేరంత్రాలు అనేది ఇస్తున్నాం. పూజలు చేసి హోమం చేసి అంచేత ఎంతోమందికి మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల ద్వారా మంచి జరుగుతుంది. ప్రజలందరికీ మంచి జరగాలని స్వామివారిని మన మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం. గురుగారు, ఇవాళ జ్యోతిష్య వాస్తు కావచ్చు, జాతకం అనగానే అనేక మందికి అపోహలు కావచ్చు, సందేహాలు అనేటువంటివి ఉంటాయి. ఇటు ఆర్థిక పరంగా కావచ్చు, ఇంట్లో వాస్తురీత్యా కావచ్చు, లేదంటే వివాహం పరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, చదువుల పట్ల కావచ్చు, అనేక అపోహలు ఉంటాయి. మరి వాటన్నింటికి పరిష్కారం తెలుసుకోవాలంటే మీరు ఇచ్చే పరిష్కారం ఏంటి? అపోహలు అంటే ఈరోజు ఏంటమ్మా, మనిషిని నమ్మపోతే ఇంకా వాడు మనిషి ఏమిటి? నెక్స్ట్ జ్యోతిష్యాన్ని నమ్మకపోతే, జ్యోతి అంటే ఏమిటి? మానవుడిని ఒక వెలుగు మార్గంలో నడిపించేది జ్యోతిష్యం అంటే వెలుగు మార్గం. నువ్వు చీకట్లో వెళ్తున్నావు, వెలుగులో ఈ మార్గం నుంచి ఇలా వెళ్ళు అని గ్రహాలు చూపిస్తుంటాయి, నక్షత్రాలు చూపిస్తుంటాయి, మన యోగాలు చూపిస్తుంటాయి, కరణాలు చూపిస్తుంటాయి. ఇవన్నీ కూడా మన జ్యోతిషపరంగా కూడా మనం ఈ మార్గంలో వెళ్తే నీకు ఇబ్బంది కలుగుతుంది, ఈ విధంగా వెళ్తే నీకు శుభం జరుగుతుంది, ఈ నక్షత్రాన్ని నువ్వు శాంతి చేసుకోలేదు, శాంతి చేయకపోవడం వల్ల నీకు ఇబ్బంది అనేది ఆరోగ్యపరంగా ఇబ్బంది వస్తుంది, వివాహపరంగా ఇబ్బంది వస్తుంది, సంతానపరంగా ఇబ్బంది వస్తుంది, వ్యాపారపరంగా ఇబ్బంది వస్తుంది, అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి. అంచేత ఈ మార్గంలోని ఈ నక్షత్రానికి నువ్వు శాంతి చేసుకున్నట్టయితే ఆ నక్షత్రాన్ని అనుకూలించి నీకు అభివృద్ధిలో ఉంచుతుంది నక్షత్రం. నక్షత్రం అంటే స్టారు, అందుకే మన పెద్దలు అంటారు వాడు స్టార్ బాగుందిరా అంటారు. ఆ స్టార్ నక్షత్రం అనుకూలించాలి. నక్షత్రం బాగున్నట్టయితే మనకు అన్ని శుభఫలితాలు అందజేస్తాయమ్మా. అయితే గురుగారు, ముఖ్యంగా ఇవాళ ఒక ఇల్లు నిర్మించేటప్పుడు అనేక రకాల ముహూర్తాలు కావచ్చు, వాస్తు కావచ్చు, ఇలా అనేక రకాలుగా చూసుకుంటూ ఉంటాం. మరొకవేళ వాస్తు ప్రకారం కట్టకపోయినా వాటి వల్ల ఎదురయ్యే ఇదేంటి, సమస్యలు ఏంటి, ఎలా ఉంటాయి? ఇప్పుడు పెద్ద ఇల్లు కట్టేసుకుంటున్నారు, ఆ ఇంట్లో 2 మనుషులు ఉంటున్నారు, ఇల్లంతా చీకటిగా ఉంటున్నారు, ఎక్కడో వచ్చిన బల్బు వెలుగుతుంది. అలాగ ఉండడం వల్ల లేనిపోయిన ఇబ్బందులు ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, పిల్లలు ఎదుగుదల లేక రకరకాల ఇబ్బందులన్నీ కూడా వస్తుంటాయి.
అంచేత ఏంటంటే ఇల్లు నిర్మాణం చేద్దాం అనుకున్నప్పుడే ఇల్లు నిర్మాణం చేద్దాం అనుకుంటున్నాము, మా నక్షత్రరీత్యా నా భార్య పేరు మీద బాగుందా, మా పిల్లల పేరు బాగుందా, నా పేరు మీద బాగుందా అని చెప్పి వాళ్ళకి వాళ్ళ నక్షత్రరీత్యా ఏ సింహద్వారం వచ్చి వస్తుంది అంటే ఉత్తరమా దక్షిణమా, అందరికీ తూర్పే అనుకుంటున్నారు. అందరికీ తూర్పే అని కాదు, ఒకే దిక్క, ఇక దిక్కులు లేవా, 4 దిక్కులు ఉన్నాయి. అంచేత ఏంటంటే అందరికీ తూర్పే పనికిరాదు. అంచేత ఏంటంటే వాళ్ళ నక్షత్రరీత్యా వాళ్ళ గ్రహస్థితి బట్టి వాళ్ళకి ఏ సింహద్వారం ఏ దిక్కు వచ్చి వస్తుంది తెలుసుకొని గురువుల దగ్గరికి వెళ్ళి సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు మా జన్మ నక్షత్రరీత్యా ఏ సింహద్వారం వచ్చి వస్తుంది అని తెలుసుకొని ఆ సింహద్వారం ద్వారా మనం ఇల్లు శంకుస్థాపన మనం చేసుకొని ఇల్లు గృహ నిర్మాణం శంకుస్థాపన టైంలోనే ఇంట్లో మత్స్యంతరం అనేది భూములని వేసినట్టయితే ఎటువంటి నిర్మాణంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఇల్లు కట్టుకోవడమే కష్టం, ఆ ఇల్లు మళ్ళీ దానివల్ల ఇబ్బందులు పడకూడదు. ఎందుకంటే ఆ ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఇంట్లోకి వెళ్ళాడు, బాగున్నాడు, భార్య పిల్లలతో శుభ్రంగా సంతోషంగా ఉన్నాడు అని అనుకోవాలి. అంచేత ఆ ఇంట్లోకి వెళ్ళాడరా, నాశనం అయిపోయాడరా అన్నట్టు ఉండకూడదు. అంచేత అంటే ఇల్లు 10 తరాలు చూడవలసిన ఇల్లు గృహలక్ష్మి, ఆ లక్ష్మీదేవి ఆ ఇల్లు ఎలాగ ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. ఎప్పుడు కూడా 10 మంది ఆ ఇంట్లో అన్నం తింటుండాలి. ఈరోజు 10 మంది ఏమిటి, ఆ ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు కలిసి భోజనం చేయట్లేదు. అంచేత అలాంటి పరిస్థితి ఈరోజు ఉన్నది కనుక మనకి అనారోగ్యాలు చేయడం, లేనిపోయిన ఇబ్బందులు కలగజేయడం. అంచేత అలాంటి ఇబ్బందులు పడకుండా ఈ విధంగా చేసుకునేటది వాళ్ళకి సత్ఫలితాలు మంచి ఫలితాలు కలుగుతాయి ప్రజలు. గురుగారు, ముఖ్యంగా ఇవాళ మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు తులసి కోటకు కూడా తులసమ్మకి మనం పూజ చేస్తూ ఉంటాం. మరి ఈ తులసి కోట అనేది మనం ఏ దిక్కున పెట్టి పూజ చేసుకుంటే మంచిది, ఏ విధంగా పూజ చేసుకోవచ్చు? తులసి కోట, ఆ తులసి కోట అనేది ఏంటంటే చాలామంది ఏంటంటే అచ్చిరాగట్లేదండి మా ఇంటికి తులసి కోట అని అంటున్నారు. తులసి కోట అచ్చిరాకపోవడం అనేది ఉండదు. తులసి కోట అంటే ఏంటి, తులసి కోట అంటే మొక్క అనుకుంటున్నారు. తులసి కోట అంటే ఇదివరకు పూర్వకాలంలో 4 ఇళ్ళ సావిడిలో మధ్యలో కోట సిమెంట్తో కట్టి అందులో తులసి మొక్క వేసుకుంటారు. అది తులసి కోట అంటే. ఆ కోట కొంతమందికి అచ్చిరాదు, అంత పెద్ద ఇల్లు ఎక్కడ ఉన్న ఈ రోజుల్లో. అంచేత ఏంటంటే అలాంటి కోట అచ్చిరాదని కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి కనమ్మా, అంతకంటే తులసి మొక్కే అచ్చిరాదని చెప్పి అనేసుకొని ఇంట్లో తులసి మొక్కే వేసుకోవట్లేదు. అంచేత ఏంటంటే అలాగే ఎప్పుడు అనుకోకండి, అలాంటి అపోహలు ప్రజలు పడకండి. ఇంటికి సింహద్వారానికి ఎదురుకుండా తులసి కోట అనేది తులసి మొక్క కనబడాలి, పెరట్లో కనబడాలి. వీధిలోంచి ఎవరైనా తలుపు కొట్టి ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఇల్లు, ఇంట్లో ఎంత మనిషి పిల్లలు ఎంత బాగున్నారా, వీళ్ళు ఎంత బాగుంది ఏంట్రా, వీళ్ళు ఎంత బాగున్నారేంట్రా, వీళ్ళ పరిస్థితి ఎంత బాగుంది ఏంట్రా అని ఎవరు ఎలాగ చూసినా వాళ్ళ వల్ల ఆ చూపు వల్ల కానీ ఆ మాట వల్ల కానీ ఆ చెడు ప్రభావాలు కానీ ఇంటి మీద రానికుండా ఆ తులసి అనేది కాపాడుతుంది ఇంటిని అని పరమార్థంగా తెలియపరుస్తుంది వేదం. అంచేత ఏంటంటే ఆ తులసి కూడా 2 మొక్కలు వేయాలి. ఆ 2 తులసి మొక్కలు ఏమిటంటే విష్ణు తులసి, లక్ష్మీ తులసి అని 2 ఉంటాయి, లక్ష్మీనారాయణులు. అంచేత ఆ లక్ష్మీనారాయణ దానికి ఆ తులసి మొక్కలు 2 కూడా వేసుకున్నట్టయితే చెడు ప్రభావాలు కానీ చెడు గాలి కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా. చెడు గాలి అంటే ఏంటి, ఈరోజు బలవంతంగా చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఆ చెడు ప్రభావాలన్నీ కూడా ఇంటి మీద గాలి తగ్గుతుంటాయి. అలాంటి వల్ల అనారోగ్యాలు లేనిపోయిన ఇబ్బందులు కలుగుతుంటాయి. అంచేత అలాంటి ఇబ్బందులు పడకుండా ఆ తులసి అనేది ఇంటికి సింహద్వారంగా ఉన్నట్టయితే ఆ ఇంటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అయితే గురుగారు, అనేక మందికి అనేక సందేహాలు అపోహలు ఉన్నాయి, మరి అనేక సమస్యలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళందరి సమస్యలకు పరిష్కారం తెలుసుకోవడానికి ముందుగా కాల్ సిద్ధంగా ఉన్నారు గురుగారు. ముందుగా మొదటి కాల్ తీసుకుందాం. నమస్తే అండి, యాదగిరి శెట్టి గారు. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పెద్దేరు సాగాపురం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి అమ్మా. బాబు పుట్టిన తేదీ, సమయం చెప్పండి. ఏప్రిల్ 7, 2004, 11:20. ఉదయమా సాయంత్రం అమ్మ? తెల్లవారుజామున మేడం, సాయంత్రం రాత్రి. ఓకే, 11వ తారీఖు, రాత్రి పూట 7వ తారీఖు గురుగారు. 7వ తారీఖు ఏఎం మార్నింగ్ అన్నది మేడం, ఏఎం ఉంది. ఓకే అమ్మ, గురుగారు ఉన్నారు. ఎన్ని గంటలకమ్మా మార్నింగ్? 11:20 11:20 మార్నింగ్. హలో నమస్కారం అమ్మా, నమో వెంకటేశ. ఎవరిని కాల్ చేస్తున్నారమ్మా? బాబు గురించి గారు. ఏ ఊరమ్మా మీది? సాగాపురం గారు. ఓకే ఓకే. బాబు బుధవారం పుట్టాడు తెలుసా? అవునయ్యా. చైత్ర మాసంలో బహుళ తది నాడు పుట్టాడు. అవునయ్య గారు. స్వాతి నక్షత్రం 4వ పాదం అయింది. తులారాశి మిథున లగ్నం పుట్టాడు. రాహు మహాదశలో ఏంటంటే బాబు సమస్య ఏంటమ్మా?
ఆ డబ్బులు నిల్వవు, లక్షలు లక్షలు కోట్లైనా అయిపోగొడతాడు. ఉమ్, బెట్టింగ్లు అయిపోయినవి. బీటెక్ వేస్తే 2 సంవత్సరాలు చదివి నేను చదవను అంటాడు. ఆ, ఇంట్లో అంటే ఒక్క క్షణం ఉండడు అయ్యా. బయట బండ్లు తెస్తాడు, ఆ, లారీలు తెస్తా అంటాడు, బండ్లు తెస్తా అంటాడు. మందికి జలసాలు పైసలు అయిపోగొడతాడు. ఉండవు, డబ్బు నిల్వదు. ఆ, ఇంటికి తెచ్చి పెడతాడయ్యా. అప్పులు ఇంటికి తెచ్చి పెడతాడు. ఇంటి మీద వచ్చి కూర్చుంటాడు మా మీద మంది. ఉమ్. ఓకే ఓకే, అయ్యా అడుగుతున్నాడే. అదే అదే. బాబుకి ఆరోగ్యం ఇబ్బంది కనపడుతుందమ్మా? ఆరోగ్యం మంచిగా ఉంది అయ్యా, కొంచెం అప్పుడు మంచిగానే ఉందా? ఆ. బాబుకి 7 గ్రహాలు నీచలు ఉన్నాయమ్మా. ఆ, 7 గ్రహాలు నీచలు ఉండడం వల్ల ఏంటంటే బాబుకి ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎదురవుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే బాబుకి ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది వచ్చే అవకాశం కనబడుతుందమ్మా. అంచేత అలాంటి ఇబ్బంది పడకుండా ఒకసారి లైవ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేయండి. బాబుకి ఎలా చేయాలో చెప్తాను, ఆ విధంగా చేసుకోండి. మీకు అన్నీ మంచి జరుగుతుంది, బాబుకి కూడా మీకు కూడా బాగుంటుంది. అమ్మా జాతకం అయితే బాగుందమ్మా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉంటాడు బాబు కూడాను. మనం చేపిద్దాం. మన వెంకటకామేశ్వర జ్యోతిషాల తరపు చాలామందికి చేపిస్తున్నాం. మీరు కూడా బాబుకి చేపించుకొని శుభ్రంగా మీరు ఉండాలని కోరుకుంటున్నాం. లైవ్ అయిన తర్వాత నా నెంబర్లన్నీ కూడా పక్కన ఫీడ్ అవుతున్నాయి కదమ్మా, నెంబర్ నోట్ చేసుకుని ఫోన్ చేయండి అమ్మా, సరేనా? ఓకే అండి, గురుగారు చెప్పింది పాటించండి, చక్కటి పరిహారం పొందండి. ఇంకా గురుగారు ఈ రోజుల్లో చాలామంది కూడా ఆలస్య వివాహాలను చేసుకుంటూ ఉంటున్నారు. మరి ఏజ్ అయిపోయిన తర్వాత కూడా వివాహం చేసుకుంటే వాటి వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? ముద్దు వచ్చినప్పుడు చంకెక్కాలి అమ్మా. ఇదివరకు పూర్వకాలంలో పెద్ద పిల్ల అయిపోయిన వెంటనే ఈ అమ్మాయికి వివాహం చేసేయాలి అని కనీసం సంవత్సరంలోపు ఆ అమ్మాయి పెద్ద పిల్ల అయిన తర్వాత సంవత్సరం తర్వాత చేసేవారు. ఎప్పుడు కూడా గురుగారు మరొకళ్ళు సిద్ధంగా ఉన్నారు వరంగల్ నుంచి. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. అమ్మాయి పుట్టిన తేదీ, సమయం చెప్పండి. 29 తారీఖు 5వ నెల 98 అండి. ఓకే, 96 అండి. సమయం చెప్పండి. 29 తారీఖు 5వ నెల 96 ఉదయం 8:30. 8:30. అవునండి. ఓకే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఏ నెల? 5వ నెల 5వ నెల గురుగారు. తారీఖు ఎంత? 29. 29వ తారీఖు. టైము ఉదయం 8:30. అయ్యా నమో వెంకటేశాయ. నమస్కారం అండి గురువు గారు, మీ పాదం నమస్కారం అండి. అమ్మమ్మ ద్వారకాద్రి వెంకటేశ్వర ఆశీస్సులు మీకు మీ పిల్లలకి ఉండాలని కోరుకుంటూ. అయ్యా చెప్పండి. మా అమ్మాయికి మ్యారేజ్ అయ్యి 7 ఏళ్ళైందండి. ఇప్పటికి ఆ సంతానం అయితే లేదండి, ఇంతవరకు కాలేదు. ఆకాలం తీస్తాను అని చెప్పడానికి అయితే లేదండి. చూస్తారా? ఓకే ఓకే. పాప బుధవారం పుట్టింది అవునా? అవును, బుధవారం అండి. జ్యేష్ఠ మాసంలో శుద్ధ ఏకాదశి నాడు పుట్టింది. అవునండి. చిత్తా నక్షత్రం 1వ పాదం అయింది పాపది. హలో, కూడా పదం అండి. చిత్త 1వ పాదం అండి. చిత్త 1వ పాదం కన్యారాశి. ఓకేనండి. మిథున లగ్నం పుట్టింది. కుజమహాదశలో పుట్టింది పాప. పాపకి నాగసర్పదోషం ఉందండి. నాగసర్పదోషం ఉంది. నెక్స్ట్ ఏంటంటే పాపకి చిత్తా నక్షత్రం మీరు పుట్టేటప్పుడు శాంతి చేయలేదు పాపకి. అంటే హోమాలు అవి చేయలేదు సార్, నక్షత్ర శాంతి జరగలా. అదే అదే జరగలే, నాకు కనబడుతుందండి. ఎందుకంటే నాకు దేవి ఉపాసన ఉండడం వల్ల కొంచెం కనబడుతుంది, ఆ ఇబ్బంది కనబడుతుంది. మా పాపకి ఏంటంటే ఈ నాగసర్పదోషం పోయి చిత్తా నక్షత్రానికి శాంతి కానీ మనం చేయించినట్టయితే పాపకి సత్సంతానం, మంచి సంతానం కలుగుతుంది. ఫస్ట్ ఆడపిల్ల పుడుతుంది. పాపకి 2 పిల్లలు ఉన్నారు సంతానం రీత్యా. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన వెంకటకామేశ్వర జ్యోతిషాల తరపున చాలామందికి సంతానం లేని వాళ్ళకి, దోషాలు ఉన్న వాళ్ళకి మనం చేపిస్తున్నాం. మీరు ఒకసారి నమ్మి చేపిద్దాం, శుభ్రంగా చేయించుకోండి. పాపకి సత్సంతానం, మంచి సంతానం కలుగుతుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలాగ ఉంటే కానీ పాపకి ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కడుపు నొప్పి, అలాగే కంటికి, చెవుకి అన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. అలా రాకూడదు. అంచేత ఏంటంటే లైవ్ అయితే ఒక్కసారి కాల్ చేయండి. నా నెంబర్ పక్కన ఫీడ్ అవుతున్నది కనుక పాపకి ఏం చేయాలో అన్నీ చేసి మీ పాపకి సంపూర్ణంగా ఎటువంటి ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సత్సంతానం, మంచి సంతానం కలిగినట్టు చేద్దామండి. శుభం. ఓకే అండి, గురుగారు చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం కలుగుతుంది. గురుగారు ఇవాళ ఈ రోజుల్లో ఇంట్లో దేవుడి పటాలు కానీ విగ్రహాలు కానీ ఏ వైపులో పెట్టుకుంటే మంచిది? కొంతమందికి విగ్రహాలు పెట్టకూడదు ఇంట్లో అని చెప్పి చాలా మందికి అపోహలు ఉంటాయి. మరి వాళ్ళందరికీ మీరు ఇచ్చే పరిహారం ఏంటి? ఇప్పుడు మనం ఇంట్లో దేవుణ్ణి ఏ మూల పెట్టాలి, ఎలాగ పెట్టాలి? మనకి ఇంట్లో ఈరోజు ఏంటంటే దేవుడి గది వేరే పెట్టేస్తున్నారు. అసలు వంటగదిలోనే దేవుడు ఉండాలి. వంటగదిలోనే దేవుడు ఉండాలి.
ఎందుకు వంటగదిలో దేవుడు ఉండాలి అంటే మనం భగవంతుడిచ్చిన ఏదైతే ఇస్తున్నాడో అంటే బియ్యం పప్పు ఉప్పు అన్నీ భగవంతుడు ఇచ్చిందే ప్రతిదీ కూడా. అంచేత నవదినుసులన్నీ కూడా భగవంతుడు ఇచ్చిందే. ఆ పాడి పంటలన్నీ కూడా మనకి అమృత ఫలంగా మనకు భగవంతుడు ఇస్తున్నాడు. ఆ పాడి పంటలు ఇచ్చిన దాన్ని, ఆ బియ్యాన్ని మనం ఉడికించి ఆ అన్నాన్ని, ఆ పప్పు అన్నం మనం ఏదైతే మన శక్తి కొలది వండుకుంటున్నామో ఆ అన్నాన్ని ఈశాన్యం వలన దేవుడు ఉంటాడు కనుక ఆ అన్న మనం వండేది దేవుడి నైవేద్యం పెట్టాలి. పెట్టి అంటే భగవంతుడు ఇచ్చిన దాన్ని ఆయనకు ఒకసారి చూపించి, ఆయన తింటాడని కాదు, ఆయన ఇచ్చింది ఆయనకు ఒకసారి చూపించి అది మన ప్రసాదంగా స్వీకరించేస్తే అది అమృతంగా మారుతుంది. ఈరోజు ఎందుకు దేవుడి గదిని దూరంగా పెట్టేస్తున్నారు అంటే సెపరేట్గా పెడుతున్నారు అంటే అంటూ ముట్లు కూడా కలిపేస్తున్నారు ఇంట్లోనే. అంటూ ముట్లు కూడా కలిపేస్తున్నారు. అమ్మా అంటే నీచు తిన్నప్పుడు దేవుడి గది ఇంట్లో వంటగదిలో ఉండకూడదని అదొక సంకేతం. అది సరే అమ్మా, రాముడు కూడా దేవుడే, రాముడు కూడా నీచు తిన్నాడు. అమ్మా అదేం కాదు, మనం ఏది తింటే అది. అమ్మా భక్త కన్నా పే చేశాడు, పక్షులు కొట్టి శివుడికి నైవేద్యం పెట్టాడు. అమ్మా అంచేత ఏంటంటే మనం ఏది తింటున్నామో అది భగవంతుడికి చూపించి నైవేద్యం మనం తిన్నాం అనుకోమా అది ప్రసాదంగా మారుతుంది. అంచేత ఏంటంటే అలా కాకుండా మనం ఈరోజు ఎంత చండాలంగా చేసుకుంటున్నామంటే అంత చండాలంగా చేసుకుంటున్నాము. దేవుడి గది ఇంట్లో ఈశాన్యమూలని వంటగదిలో ఉండాలి. ఆ దేవుడి గది పటాలు ఏమిటంటే దేవుడు వెనక భాగం తూర్పుకు ఉండాలి. దేవుడి వెనక భాగం తూర్పుకు ఉండాలి. మన మొహం దేవుడి మొహంగా ఎదురుకుండా ఉండాలి. అంటే మన మొహం తూర్పుకు ఉండాలి దేవుడిని నైవేద్యం పెట్టిన. అలాగే తూర్పు అవకాశం లేని పక్షంలో ఉత్తర దిక్కుగా మనం దేవుడిని నిర్మాణం ఇంట్లో చేసుకోవాలి. చేసుకొని ఇంట్లో దీపారాధన చేసినట్టయితే ఇంట్లో ఏమైనా చెడుగాలు ఏమైనా ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఈరోజు ఏంటంటే నోట్లో బ్రష్లు పెట్టుకొని కుక్కర్లు పెడుతున్నారు. అమ్మ అగ్నిహోత్రం ఎలా వెలిగించాలో తెలియట్లేదు జనాలకి. అంచేత ఏంటంటే అలాగే ఇబ్బందులు పడడం వల్ల అనారోగ్యాలు లేనిపోయిన ఇబ్బందులు కూడా వస్తాయమ్మా. అలా కాకుండా దేవుడి పటాలు ఈశాన్యమూలని వంటగదిలో చక్కగా కూడా దేవుడు వెనక భాగాన్ని తూర్పుకి పెట్టి ఆ దేవుడి తలక మొహం పడబడికి పెట్టి మనం దేవుడు పూజ చేసేప్పుడు తూర్పుగా కూర్చొని పూజ చేసుకున్నట్టయితే తూర్పుకి అధిపతి ఇంద్రుడు, స్వర్గానికి రాజు, దేవతలకు రాజు. ఆ దేవుడి తలక ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. అయితే గురుగారు మరొకటి విషయం ఇంకోటి ఏంటంటే దేవుడి గదిలో మనం ఫోటోలతో పాటు విగ్రహాలు పెట్టుకోవచ్చా? అమ్మా ఏది పెట్టకూడదని లేదమ్మా, అన్నీ చేసుకోవచ్చు. ఇంటికి ఎదురుకుండా దేవుని గుడి ఉండకూడదు, గజస్తంభం నీడ పడకూడదు, శిఖరం తాలూకా నీడ పడకూడదు అని చాలామంది అపోహలు అని కలుగుతున్నాయి. ఎందుకు ఉండకూడదు అంటే ఆ శక్తిని మనం తట్టుకోలేమేమో అని ఉండకూడదు అన్నారు. కానీ ప్రతిదీ దాన్ని సక్రమంగా చేసుకుంటే అన్నీ ఉండొచ్చమ్మా. సక్రమంగా దేవుని విగ్రహాలు పెట్టుకోవచ్చు. దానికి చక్కగా కూడా నైవేద్యం పెట్టాలి. ఈరోజు నైవేద్యం పెట్టేవాడు ఎవడమ్మా? ఇంట్లో నైవేద్యం పెట్టేవాడు ఎవడు లేడు. నోట్లో బ్రష్లు పెట్టుకొని పరిగెట్టి పెడుతుంటే జనాలందరూ కూడాను ఇక దేవుని నైవేద్యం పెట్టి ఇంట్లో పూజలు చేసుకుని ఇంట్లో కూర్చునేవాడు ఎవడు? పొద్దున్న ఎలా లేచిందని పరిగెట్టడం అవుతున్నది. అంచేత అలా కాకుండా ఇంట్లో చక్కగా కూడా దేవుని విగ్రహాలు పెట్టుకోండి. దానికి తగ్గట్టుగా ఆదరణ చేసినట్టయితే చక్కగా ఆ భగవంతుడు కాపాడుతాడు. పెట్టుకోవచ్చు. అయితే గురుగారు ముఖ్యంగా ఇంట్లో కుటుంబ సభ్యులకు కావచ్చు, పిల్లలకి కావచ్చు, ఇంట్లో ఆర్థిక పరంగా కానీ నజర్ అనేది తగిలినప్పుడు కానీ నరదృష్టి తగిలినప్పుడు కానీ ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. మరి అలాంటి సమయంలో మనం ఎట్లాంటి పరిష్కారం చేసుకోవాలి అని అంటారు? ఇంట్లో ఆరోగ్యపరంగా కానీ నరదృష్టి వల్ల ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా అప్పుల పాలు రకరకాల ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇంటికి ఒక నరకోశ యంత్రాన్ని పెట్టుకోవాలి. ఇంటి ముందు ఒక నరకోశ యంత్రం, అలాగే ఇంట్లో ఈశాన్యమూలని మత్స్య యంత్రం పెట్టుకున్నట్టయితే ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఏమన్నా వాళ్ళ జన్మ నక్షత్రజ వాళ్ళకి ఆటం కలుగుతున్న ఆరోగ్యానికి మనం ఈ రోజుల్లో ఎక్కువగా ఏంటంటే మీరు బాగుంటే నేను చూడలేని పరిస్థితి ఎక్కువగా ఉంది. కనుక వాటి వల్ల మనకి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఈరోజు జనం కూడా ఎలా ఉన్నారంటమ్మా, వాడు ఎవడో ఎక్కడి నుంచి వచ్చాడరా, 10 మేళ్ళు కట్టాడరా అని వాడి గురించి ఆలోచిస్తున్నాడు తప్ప వీడి గురించి ఆలోచించుకోవట్లేదు. వాడలాగా నేను బాగుండాలి, నేను బాగుండడానికి ప్రయత్నం చేయాలి అనుకోవట్లేదు. భగవంతుడు ఇచ్చిన టైంని, భగవంతుడు ఇచ్చిన ఆయుష్ని అనవసరంగా మనం వేస్ట్ చేసుకుంటున్నాం. ఈ రోజు వెళ్ళిపోతే రేపు రాదు, ఒకరోజు ఆయుష్ తగ్గిపోయినట్టే. అంచేత అలా కాకుండా ఇంటికి ఒక నరకోశ యంత్రం, మత్స్య యంత్రం మనం పెట్టుకున్నట్టయితే మన వెంకటకామేశ్వర జ్యోతిషాల తరఫున ఈ యంత్రాలందరికీ ఇస్తున్నాం. ఎవరికి కావాల్సిన సరే చేసుకొని మంచి ఫలితాలు పొందాలి. గురుగారు మరొకరు సిద్ధంగా ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. చెప్పండి రమేష్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కొడుకు గురించి అండి. ఓకే అండి, వారు పుట్టిన తేదీ సమయం చెప్పండి. 9వ తారీఖు 9వ నెల 2002.
ఓకే. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకండి. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకండి. 2 గంటల 10 నిమిషాలకు. అవునండి. ఓకే. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అవును. హలో గురుగారు నమస్కారం అండి. అయ్యా రమేష్ గారు, నమో వెంకటేశయ్య. నమస్తే. ఏ ఊరు కాల్ చేస్తున్నారు సార్? ములుగండి. ములుగు. అవునండి. సోమవారం ఎవరిదండి ఇది, బాబా పాప? పాప పల్లవి అండి. పల్లవి పాప. ఓకే, పాప సోమవారం పుట్టింది అవునా? అవునండి. భాద్రపద మాసంలో వినాయక చవితి రేపనగా పుట్టింది. అవునండి వాస్తవం. చిత్తా నక్షత్రం 1వ పాదం అయింది. ఆ. కన్యారాశి ధనుర్లగ్నం పుట్టింది. కుజమహాదశలో పుట్టింది పాప. ఏంటంటే సమస్య ఏంటి పాపకి? అమ్మాయికి వ్యాపారం అయితే జాబ్ చేస్తా ఉంటుంది. జాబ్ ఎక్కడ చూస్తలేదండి. జాబ్ గురించి, ఆయన సంతానం గురించి కానీ, వివాహం గురించి కానీ ఇలా. సంతానం లేదా? అంటే మొన్ననే కదండి పెళ్ళి, నేను కాలేదు కానీ ఇంకా. ఏంటి సార్? మొన్ననే పెళ్ళి ఇంకా కాలేదు. సంవత్సరం అయితే పెళ్ళి. ఎన్నాళ్ళైంది మ్యారేజ్ అయ్యి? సంవత్సరం అవుతుందండి. సంవత్సరం అయింది. ఓకే ఓకే. అయితే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీరు పుట్టేటప్పుడు పాపకి నక్షత్ర శాంతి చేయలేదా? చేయలేదండి. చేయలేదు. అదే చిత్తా నక్షత్రం మనకి 27 నక్షత్రాల్లో మనకి 18 శాంతి నక్షత్రాలు. ఈ 18 శాంతి నక్షత్రాల్లో చిత్త, జ్యేష్ఠ, మూల, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర ఇవన్నీ కూడా 18 శాంతి నక్షత్రాలు. ఈ శాంతులు చేయకపోతే అవి ప్రమాదకరం చేస్తాయి సార్. ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి. అలాగే సంతానం టైంలో పాప ఇబ్బంది పడిపోతుంది. గర్భం టైంలోని రకరకాల ఇబ్బందులు కనబడుతున్నాయి పాపకి. అలా ఉండకూడదు. పాప కెరీర్ దెబ్బ తగిలిస్తుంది. అంచేత మన వెంకటకామేశ్వర జ్యోతిషాల తరపు చాలామందికి చేపిస్తున్నాం. మీరు లైవ్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేయండి. నా నెంబర్ పక్కన ఫీడ్ అవుతున్న విధంగా పాపకి ఎలా చేయాలో చేద్దాం. పాపకి కెరీర్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పాపకి ఏ విధంగా ఫలితాలు రావాలో ఆ విధంగా వచ్చేస్తాయి. అంత బాగుంది, జాతకం అయితే బాగుంది, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. శుభం. ఓకే అండి, గురుగారు చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం కలుగుతుంది. గురుగారు, మరి ఈ వివాహాలు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నప్పుడు పెళ్ళి శుభలగ్నం అని అంటారు. మరి ఆ పెళ్ళి టైంకి జరగకపోతే వచ్చే సమస్యలు ఏ విధంగా ఉంటాయి? ఈ మధ్యకాలంలో అలా అనుకున్న టైంకి వివాహాలు చాలా వరకు జరగడం లేదు. ఇప్పుడు ఏంటమ్మా అంటే వివాహముహూర్తము, శుభలగ్నము, లగ్నము అంటే ఆ కొన్ని లగ్నాలలోనే ఆ వివాహముహూర్తం చేయాలి. మేషలగ్నం, వృషభ లగ్నం, కొన్ని లగ్నాలు ఉన్నాయి. ఆ లగ్నాల్లో ఆ వివాహం చేయాలి. ఆ లగ్నంలోని ఆ లగ్నం ఎంతో పరిమాణం చూసుకొని సిద్ధాంతుల ముహూర్తం నిర్ణయిస్తారు. 9:42 ఈ ఉత్తరా నక్షత్ర కన్యా లగ్నమందు ఈ దంపతులకి వివాహ ముహూర్తం రహితము అని రాస్తారు. అయితే ఆ కన్యా లగ్నం ఆ టైం 42 నిమిషాలకి అందరూ 42 నిమిషాలే చూస్తున్నారు. వచ్చిన బంధువులు అందరూ వాచీలు చూస్తున్నారు. పంతులు గారు వాచి కరెక్ట్ చేయాలి. అక్కడ చేయించే బ్రహ్మగారు ఆయన టైం తప్పైనా ఒప్పైనా సరే ఆయన టైం మీద వెళ్ళిపోవాలి. అంతేగాని ఈయన మంత్రాలు చదవకుండా పంతులు గారు టైం అయిపోయిందండి అని చెప్పేసి కంగారు పెట్టి ఆయన మంత్రం చదవకుండా, వివాహం మంత్రం అంటే 100 రోజుల జీవితం అమ్మా, ఆ ముహూర్తం రహితం కాకుండా ఆ ముహూర్తం తేడా రావడం, రకరకాల ఇబ్బందులు అవుతాయి. నెక్స్ట్ ముహూర్తానికి అరగంట ముందు రావడం, పెళ్లి వాళ్ళు కూడా పెళ్లి టైం కూడా రావట్లేదు. బస్సు రావడం లేట్ అయిపోవడం, కారు లేట్ అయిపోవడం, ఆటో లేట్ అయిపోవడం, బ్రేక్ అయిపోవడం అనే రకరకాల ఇబ్బందులు అన్నీ కూడా వస్తున్నాయి. ఆ ముహూర్తం అనేది లేట్ అవ్వడం వల్ల దానివల్ల కూడా ఇబ్బందులు వచ్చావు. మళ్ళీ గురువుల దగ్గరికి వెళ్ళి అయ్యా ముహూర్తం దాటిపోయింది కనుక మళ్ళీ సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి అయ్యా ముహూర్తం తేడా వచ్చింది కనుక మళ్ళీ నెక్స్ట్ ఏమైనా ఒక అరగంట గంటలో ఏమైనా మంచి రహితమైన ముహూర్తం ఉందా అని తెలుసుకొని ఆ మంచి ముహూర్తానికి జీలకర్ర బెల్లం ఆ దంపతులు శిరస్సు మీద పెట్టినట్టయితే ఆ దంపతులకు ఎటువంటి ఆపదలు ఆటంకాలు కలగకుండా ఉంటాయి. లేకపోతే కొంచెం అన్యోన్య దాంపత్యం గొడవలు చిన్న రకరకాల ఇబ్బందులు వస్తాయి. అయితే గురుగారు, ఇంట్లో వాస్తుపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా సమస్యలు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఇంట్లో కలహాలు జరుగుతున్నప్పుడు, ఏదైనా సమస్య వల్ల కలహాలు అనేవి జరుగుతున్నప్పుడు నిత్యం అవి ఎన్ని పరిహారాలు చేసినా కానీ ఆ సమస్యకి ఒక ముగింపు అనేది లేకుండా పోతుంది. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే పరిహారం ఏంటి? ఈరోజు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి అంటే ఎంత చేసినా సరే ఆ ఇంట్లో ఎదుగుదల లేక ఆ ఇల్లు రకరకాల ఇబ్బందులతో ఉన్నవాళ్ళు ఇంట్లోని అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించాలి. ఆచరించినట్టయితే అనంతమైనది అది. అనంత పద్మనాభ తాలూకు వ్రతాన్ని ఆ ఇంట్లో అలాంటి చికాకులు ఉన్న వాళ్ళు అనంత పద్మనాభ వ్రతాన్ని
ఆచరించినట్లయితే ఎటువంటి ఆపదలు ఆటంకాలు కలగకుండా ఇలాంటి ఇబ్బందుల నుంచి తొలగబడతారు. గురుగారు, ఆర్థిక పరంగా, వాస్తుపరంగా, జాతకరీత్యా అనేక సమస్యలకి చక్కటి విశ్లేషణ అందించారు. అలాగే కాలర్స్ అడిగిన అన్ని సందేహాలకి కూడా చాలా చక్కటి పరిహారం అందించినందుకు ధన్యవాదాలు గురుగారు. చూసారు కదండి, ఇది వాల్టి శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలం కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.